ప్రభంజనాన్ని మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనపై విరక్తి చెంది ఈరోజు మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ ప్రాంతంలో 10 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు, చూస్తూ ఉన్నాం ఏ విధమైన డెవలప్మెంట్ ఉందనేది. చాలా ప్లేసుల్లో రోడ్లు లేవు, తాగటానికి నీళ్లు లేవు, అదేవిధంగా డ్రైనేజ్ సమస్య. చాలా మందికి 20-30 సంవత్సరాల నుంచి ఉంటున్నా కూడా ఇళ్లలో పట్టాలు లేవు. అదేవిధంగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, బిజినెస్లు అన్నీ పడిపోయినాయి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి. ఇలా ఎన్నో సమస్యల వలయంలో అందరూ చిక్కుని ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రావడంతో తప్పనిసరిగా అభివృద్ధి వైపు వెళ్తాం. మీకు ఇవన్నీ కూడా 1 by 1 నజీర్ గారు యువకులు, ఆయన కూడా ఏదో ఒకటి ఈ ప్రాంతానికి చేయాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వ్యక్తి. నేను కూడా అదేవిధంగా ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలని మనకి ఒక బలమైన ఆశయంతో వచ్చాం కాబట్టి మేమిద్దరం కలిసి తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఇంతకుముందు మీరు చూడనంతగా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు అందరూ అత్యధిక మెజారిటీతో మా అందరినీ గెలిపించాలి. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న 5-10 మందికి ఓట్లు వేయించి చేయించండి. ఇంకొకటి ఏంటంటే, ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా మీకు స్థలాలు ఇచ్చుంటే వాటిలో ఇల్లు కట్టించే బాధ్యత, లేకపోతే స్థలాలు లేకపోతే కొత్త స్థలాలు కానీ టిట్కో ఇల్లు కానీ ఏదో ఒకటి ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే విధంగా మాత్రం తప్పనిసరిగా మేమిద్దరం కలిసి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.